అందరికీ నమస్తే అండి. 41 మంది చనిపోయారు అనే కనీస బాధ లేదు, ఎమోషన్ లేదు. వాళ్ళ మధ్య ఈ ఇష్యూలో రాజకీయం చేయకూడదు, పెంట తినకూడదు అనే బుద్ధి జ్ఞానం లేదు, కామన్ సెన్స్ లేదు. లేకుండా ఆ ఇష్యూ జరిగిన 24 గంటల్లోనే తమిళనాడు రాజకీయాలు మీడియాకెక్కాయి, రోడ్డుకెక్కాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా దరిద్రగొట్టు అవస్థలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అత్యంత హీనంగా ఉన్నాయి, దరిద్రంగా ఉన్నాయి. కానీ నిజానికి మనకంటే హీనమైన రాజకీయాలకు తమిళనాడు, బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు పెట్టింది పేరు. కానీ వాటిని దాటిపోయి మనం వెళ్ళిపోయాం. దానికి కారణం ఏంటంటే అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ వచ్చేసి రాజకీయ ప్రత్యర్థులను తొక్కిపడేశారు. బలమైన రాజకీయ ప్రత్యర్థులు లేరు ఆయా రాష్ట్రాల్లో, బలమైన వ్యతిరేక పక్షాలు లేవు. సో మన దగ్గర ప్రజలు అటు ఇటు రెండు వైపులా అధికారం షేర్ చేసేసరికి బలమైన పక్షాలుగా మారుతున్నారు. సో ఇప్పుడు తాజాగా తమిళనాడులో జరిగిన ఘటన, తమిళనాడులోని వేలుస్వామిపురం అంటే కరూర్ దగ్గర జరిగిన ఘటన, తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. అది విజయ్ పార్టీ మీటింగ్ సభ. దీనిలో ఇద్దరు, ఒకవైపు విజయ్ గారేమో స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, స్టాలిన్ ప్రభుత్వం ఏమో విజయ్ని టార్గెట్ చేస్తోంది, ఆ పార్టీని టార్గెట్ చేస్తోంది. ఇందులో ప్యూర్లీ ఇద్దరు కూడా ఎవరి గేమ్ వాళ్ళు వాడుతున్నారు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరిని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటున్నారనమాట. స్టాలిన్ ప్రభుత్వం ఏమో పోలీసుల ద్వారా ఆటాడిస్తోంది. 10,000 మందికి పర్మిషన్ తీసుకున్నారు, 25,000 మంది వచ్చారు, అనుమతి కంటే మించి వచ్చారు, 1:45కి రావాల్సింది సాయంత్రం 6 గంటలకు వచ్చారు. సో కాబట్టి వాళ్ళదే తప్పు. తొక్కిసలాటకు అంటే ఇరుకు సందులో మీటింగ్ పెట్టారు, ఎక్కువ మంది జనాల్ని బలవంతంగా సమీకరించారు. సో అక్కడ ఇరుకు సందుల్లో మేము బందోబస్తు ఇవ్వడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోయింది, కరెంటు ఆపేయమన్నారు. ఇవన్నీ పోలీసులు రిపోర్ట్ ఇచ్చి పోలీసులు చెప్తున్నారు. దీని మీద విజయ్ మీద కూడా కేసు నమోదు చేశారు. నిజానికి విజయ్ మీద కేసు నమోదు చేసినప్పుడు వెంటనే అరెస్ట్ చేసేచ్చుగా, చాలా పెద్ద వ్యవహారం కదా. 41 మందిని చనిపోయిన ఘటనలో విజయ్ లాంటి వాడు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మధ్యాహ్నం రావాల్సింది సాయంత్రానికి వచ్చి 10,000 మంది అని చెప్పి 25,000 మంది వచ్చి పెద్ద రోడ్లో పెడతారన్న మీటింగ్ చిన్న రోడ్లో పెట్టి ఇన్ని తప్పులకి బాధ్యుడైన విజయ్ని అరెస్ట్ చేయాలో వద్దా? కానీ అరెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే చేస్తే అతని మీద సింపతి వస్తుంది. తమిళనాడులో అసలే సింపతి బాగా వర్కౌట్ అవుతుంది. మనకంటే అక్కడ సింపతి, సానుభూతి, సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. పర్సనల్ ఎమోషన్స్, పర్సనల్ సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. దాంతో విజయ్ని అరెస్ట్ చేస్తే ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తుందని చెప్పి అతని జోలికి వెళ్ళట్లా. వేరే నాయకుల మీద మాత్రం కేసులు నమోదు చేసి ఆ పార్టీని బ్లేమ్ చేస్తున్నారు తప్ప విజయ్ని బ్లేమ్ చేయట్లా, విజయ్ని అరెస్ట్ కూడా చేయట్లా. చేసేయచ్చు యాక్చువల్లీ. ఈ ఘటనలో అంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి చెప్పండి? ఆలస్యంగా వచ్చాడు, అనుమతికి మించి ఎక్కువ మందిని తెచ్చారు, ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. విజయ్ అని చెప్తున్నాడు, కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, నా మీద కక్ష తీర్చుకోండి, కానీ ప్రజల మీద వద్దు, నేను ప్రజల కోసం ఎక్కడ వరకైనా వెళ్తా అని చెప్పి ఈయన వెర్షన్ ఈయన చెప్తున్నాడు. పోలీసులే కావాలని నిర్లక్ష్యంగా వహించారు, లాఠీ చార్జ్ చేశారు. ఎక్కువ మంది ఉన్నప్పుడు లాఠీ చార్జ్ చేస్తే ఆటోమేటిక్గా దాన్ని తప్పించుకోవడానికి వెనక్కి తోసుకుంటారు కదా, పడిపోతారు కదా, అందుకని తొక్కిసలాట జరిగింది అని విజయ్ పార్టీ వెర్షన్. దీని మీద అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి కోర్టులో పిటిషన్ కూడా వేశారు. సో నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంది. ప్యూర్లీ 41 మంది చనిపోయిన ఘటనలో 48 గంటలు గడవక ముందే ఒకరి మీద ఒకరు బురద జల్లుకొని, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని ఎవరు కూడా కావాలని చంపారండి. ఎవరు కూడా కావాలని చంపే అవకాశాలు ఉండవు. అనుకోకుండా ప్రమాదం జరిగింది, తొక్కిసలాట జరిగింది, దానికి ఏ ఒక్కరినో బాధ్యుల్ని చేయలేరు. కానీ ఆ పార్టీ అధినేతగా ఉన్నాడు కాబట్టి, ప్రాథమికంగా అతను తప్పుకు దొరికాడు కాబట్టి అతని మీద కేసు పెట్టారు. సో ఇక్కడ మనం ఆసక్తిగా గమనించాల్సింది ఏంటంటే, ఎవడో పెట్టిన మంటకు ఎవడో బలవుతున్నాడు. ఆ మంట పెట్టమని ఐడియా ఇచ్చింది ఒకడు, మంట పెట్టమని ఐడియా ఇచ్చినోడు బీహార్లో ఉన్నాడు, మంట పెట్టినోడు కొత్తగా పార్టీ పెట్టాడు. ఆ మంటకు బలైపోయిన వాళ్ళు మాత్రం సాధారణ పౌరులు 41 మంది ప్లస్ మరో 70-80 కుటుంబాలు. సో ఈ మంట నుంచి రాజకీయం అనే చలిని కాచుకుంటున్నది మాత్రం ఇటువైపు స్టాలిన్, అటువైపు విజయ్, ఇటువైపు డిఎంకే, అటువైపు టీవీకే. ఇద్దరు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారనమాట. సో ఇది చాలా వరస్ట్గా ఉందన్నమాట. చాలా బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు ఇద్దరు కూడా. సో తమిళనాడులో చాలా రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత రెండు రాజకీయ పార్టీలకు ఒక బలమైన అంశం దొరికింది. సో మరి దీన్ని ఎంతవరకు సాగదీస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్ అయిపోయింది.
ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ చూడండి. లడ్డూపల్లెం.com అని మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. హెల్దీ ఇంగ్రీడియంట్స్తో వీళ్ళు ఒక 20 రకాల లడ్డూలు చేస్తారు. అలాగే మిల్లెట్స్తో స్నాక్స్ చేస్తారు. మిల్లెట్ స్నాక్స్దే రాబోయే రోజులన్నీ కూడా మిల్లెట్ స్నాక్స్వే, మిల్లెట్ ఫుడ్స్దే. సో మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ అండ్ రకరకాల సీడ్స్తోనూ వీళ్ళ దగ్గర లడ్డూలు అండ్ స్నాక్స్ చేస్తారు. అందుకని వీలైతే బుక్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా బుక్ చేయమని చెప్పండి. ఈ ఐటెం గురించి రిఫర్ చేయండి. వీలైతే మీరు ఫస్ట్ శాంపిల్ ఆర్డర్స్ ఇవ్వండి. బాగుంటే మీ వాళ్ళందరికీ చెప్పండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడర్ అని, ఏబీసీ పౌడర్ అని, మొరింగా పౌడర్ అని, జామ పౌడర్ అని, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని అవి కూడా దొరుకుతాయి. అవి కూడా కంప్లీట్గా ఆరోగ్యానికి ఉపయోగకరమైనవి. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు వీటి బెనిఫిట్స్ ఎంత బాగుంటాయి అనేది. సో వీలైతే వెంటనే బుక్ చేయండి. 9997839994 నెంబర్కి కాల్ చేసో లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసో బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.